వర్కా డార్మ్ నుంచి మాగ్మా మాస్టర్ అబిస్ను ఎదుర్కొంటాడు. అబిస్ వర్కా విద్యార్థి అయిన రోడ్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడని విన్నాడు. కానీ ఎలాంటి సమస్య లేకుండా ఓడించి అతని గోల్డ్ కాయిన్ తీసుకుంటాడు. లాన్స్ మాగియా ట్లూపస్లో బలమైన సభ్యులు ఉన్నారని, వారి అటాక్ కోసం వేచి ఉండాలని అనుకోవడం లేదని చెప్తాడు. కానీ స్కూల్ డార్మ్ లొకేషన్లను దాచి ఇంటర్ డార్మ్ కాంపిటీషన్ను ప్రోత్సహిస్తుంది కాబట్టి ముందు వారి డార్మ్ లొకేషన్ కనుగొని ఆపై గోల్డ్ కాయిన్స్ తీసుకోవాలి. లాన్స్ మాష్ వినడం లేదా అని అడుగుతాడు. ఎందుకంటే మాష్ క్రీమ్ పఫ్స్ తయారు చేస్తున్నాడు. మాష్ వింటున్నానని చెప్తాడు. అప్పుడు లెమన్ పరిగెత్తుకొని వచ్చి టామ్తో సమస్య ఉందని చెప్తుంది. ఆమె వారిని ఇన్ఫర్మరీకి తీసుకెళ్తుంది. టామ్ కొంచెం డ్రైన్ అయినట్టు కనిపిస్తాడు. ఏం జరిగిందో గుర్తు లేదని ఇన్ఫర్మరీలో మేల్కొన్నానని చెప్తాడు. సాధారణంగా డ్రీమ్స్ రావు, కానీ ఈసారి చీకటి బాక్స్లో చిక్కుకున్నట్టు కల వచ్చిందని. మొత్తం బాగున్నాడు, కానీ ఎవరో అతని మ్యాజికల్ ఎనర్జీని సక్ చేసినట్టు ఉంది. ప్రస్తుతం మ్యాజిక్ ఉపయోగించలేకపోతున్నాడు. లాన్స్ ఇంకా చాలా మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు చూస్తాడు. టామ్ వారందరూ తాత్కాలికంగా మ్యాజిక్ కోల్పోయారని చెప్తాడు. లెమన్ మాష్కు తాను చేసిన లక్కీ చార్మ్ క్రీమీ అని పేరు పెట్టింది. ఇచ్చి ఎప్పుడూ తనతోనే ఉంచుకో, నిద్రపోయేటప్పుడు కూడా అని చెప్తుంది. ఆ సాయంత్రం మాష్ లాన్ స్కూల్ చుట్టూ చీకటిలో తిరుగుతారు. డాట్, ఫిన్ కూడా వారితో చేరతారు. డాట్ గోల్డ్ కాయిన్స్ కావాలని, ఫిన్ ఒంటరిగా ఉండడానికి భయపడి. లెమన్ కూడా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ లాన్స్ ఏదో తప్పు అని భావిస్తాడు. వారు త్వరగా దాక్కుంటారు. లెమన్ తిరగా ఆమె ప్యూపెట్ అని తెలుస్తుంది. వారు ఆమెను ఫాలో చేసి డెడ్ ఎండ్ వద్దకు వస్తారు. ఫిన్ డాట్ కొండరాయి పగులుతున్నట్టు శబ్దాలు విని భయపడతారు. లాన్స్ డిస్క్లోజ్ స్పెల్ వాడి నేల మీద దాచిన మ్యాజిక్ డోర్ బయట పెడతాడు. డాట్ తన మ్యాజిక్తో డోర్ పేల్చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ పని చేయదు. మాష్ నైట్ ఆర్మర్ తీసి దాని స్వోర్డ్ ఉపయోగించి లెవరేజ్ సృష్టించి డోర్ సులభంగా తెరుస్తాడు. డోర్ ద్వారా లోపలికి వెళ్లి ఒక ప్రాచీన అరీనాకు చేరుకుంటారు. లాంగ్ డార్మ్ నుంచి ష్యూన్ గెట్స్కు వచ్చి ఇది ప్రాచీన డ్యూయల్స్ కోసం ఉపయోగించే అరీనా అని థర్డ్ ఫాంగ్ అభ్యర్థన మేరకు ఇలాంటి ఇంట్రూడర్లను నాశనం చేయడానికి వచ్చానని చెప్తాడు. ముందుకు వెళ్లాలంటే కాయిన్స్ బెట్ పెట్టి అతన్ని సవాల్ చేయాలి. డాట్ అతన్ని ఎదుర్కొంటానని, హ్యాండ్సమ్ గైస్ను ద్వేషిస్తానని చెప్తాడు. ష్యూన్కు ఫ్యాన్ క్లబ్ ఉందా అని అడిగి అవునని వినగానే డాట్ జలస్ రాంట్ మొదలు పెడతాడు. తను డ్రీమ్ లైఫ్ గడుపుతున్నానని, అతన్ని సంపేస్తానని అరుస్తాడు. ష్యూన్ అక్స్ట్ క్రోజ్విప్ ఉపయోగించి ఫైట్కు సిద్ధమవుతాడు. ఇక్కడ వాల్బర్గ్ బైగన్ను బ్యూరో ఆఫ్ మ్యాజిక్కు పిలుస్తారు. బ్యూరో మినిస్టర్ హెక్ట్రైస్ నుంచి డెత్ రోలో ఉన్న 6 మంది నోటోరియస్ ఇన్మేట్స్ ఎస్కేప్ అయ్యారని, ఇన్నోసెంట్ జీరో సహాయం చేశాడని చెప్తాడు. డాట్ తన మ్యాజిక్తో ష్యూన్పై అటాక్ చేస్తాడు, కానీ ష్యూన్ రోజ్ విప్తో బ్లాక్ చేస్తాడు. వారు సిల్వాను ఓడించారని తెలుసు, కానీ తాను డబుల్ లైనర్ అయిన మ్యాజిక్ సామర్థ్యం ఉపయోగించలేకపోతే విలువ లేదని, సిల్వా కంటే చాలా బలంగా ఉన్నానని చెప్తాడు. డాట్ ఓడిపోకూడదని ఎక్స్ప్లామ్ బాంబ్ వాడి ష్యూన్ చుట్టూ బాంబ్ మార్క్స్ పెడతాడు. ఇది కండిషనల్ మ్యాజిక్ సాధారణం కంటే 5 రెట్లు ఎక్స్ప్లోసివ్ పవర్ ఉందని, ఎక్కడ అడుగు పెడతావో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ష్యూన్ ట్రాప్స్లో పడనని అనుకుంటాడు, కానీ డాట్ 100% ఖాయంగా పడతావని నవ్వుతాడు. ష్యూన్ రోజ్ విప్తో డాట్ను పట్టుకొని స్టాబ్ వాడి ముళ్ళు సృష్టించి డాట్ను పొడుస్తాడు. తర్వాత డ్రాప్ వాడి ఎత్తినేలకు కొట్టబోతాడు. అప్పుడు డాట్ మార్క్స్ మీద అడుగు పెట్టాలని చెప్పలేదని, రోజ్ విప్ మార్క్స్ పైన ఉండటంతో బాంబ్ యాక్టివేట్ అయ్యి విప్ను చీల్చేసి డాట్ను విడుదల చేస్తుంది. ఎక్స్ప్లామ్ బాంబ్ టైం బాంబ్ అని వివరిస్తాడు. మిగిలిన బాంబులు యాక్టివేట్ చేసి ష్యూన్స్ ఓడించాడని ఖాయం చేస్తాడు. ష్యూన్ ఓడిపోయినా ఆకర్షణీయంగా పోజ్ ఇచ్చినట్టు చూస్తాడు. వారు ష్యూన్ను ఓడించారు, కానీ గ్రౌండ్లోకి మునిగిపోయి వేర్వేరు రూమ్స్లోకి విడిపోతారు. లాన్స్ విర్త్ మోడల్ను ఎదుర్కొంటాడు. విర్త్మాష్ను ఎదుర్కోవాలని ఆశించానని చెప్తాడు. తను మాగియా లూపస్ థర్డ్ ఫాంగ్ అని పరిచయం చేసుకుంటాడు. డాట్, ఫిన్ లవ్ క్యూట్, మైలో జీనియస్ రూమ్లోకి వస్తారు. వారు ఫోర్త్ ఫాంగ్స్ అని చెప్పుకుంటారు. డబుల్ లైనర్స్ చూసి ఫిన్ ముగిసినట్టే అని భావిస్తాడు, కానీ డాట్ ట్రై చేయకుండా ఓడిపోకూడదని చెప్తాడు. మాష్ అబిస్ రూమ్లోకి పడతాడు. అబిస్ సెకండ్ ఫాంగ్ అని పరిచయం చేసుకుంటాడు. మాష్ ముందు రోజు కదలికలు ఇంప్రెస్ అయ్యాయని, కానీ మ్యాజిక్ ఉపయోగించడం లేదని గమనించానని చెప్తాడు.
మాష్ పానిక్ అయి అది నిజం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అబిస్ తనలాగే ఉన్నావని, తనకు కూడా కారణాలున్నాయని చెప్పి ఇద్దరు ఫైట్కు సిద్ధమవుతారు.